సీఎం కేసీఆర్ నెలకొల్పిన గురుకులాలు దేశానికి రోల్ మోడల్ గా నిలిచాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జాతీయ ఉపాధి దినోత్సవాన్ని పురస్కరించుకుని రవీంద్ర భారతిలో నిర్వహించిన గురు పూజోత్సవం వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్వేపల్లి బాటలోనే విద్యారంగంలో వినూత్నలకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. గురుకులాలతో విద్యారంగంలో నూతన శాఖ ఆవిష్కృతమైందని, మన ఊరు మనబడి ప్రభుత్వ పాఠశాలల స్వరూపమే మారిపోయిందన్నారు. మీ పనితీరు కానీ నిదర్శనంగా మీరు మాట్లాడిన మాటల్లో మీతో షేర్ చేసుకున్న సందర్భంలో మీకు మరొకసారి శుభాకాంక్షలు వేస్తా ఉన్నాను. ఈరోజు అవార్డు అందుకుంటున్న అందరికీ కూడా ప్రతి ఒక్కరికి 102 మంది ఇక్కడ అందుకుంటూ ఉన్నా మన విద్యాశాఖలో పనిచేస్తూ 1,50,000 మందికి సంబంధించి కూడా అవార్డు అందుకున్నట్టుగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అప్పుడప్పుడు మాట్లాడుతాను మా కుటుంబం చాలా పెద్దదని. 100% మన కుటుంబం పెద్ద. కేజీ నుండి పీజీ వరకు చూస్తే 30 లక్షల మంది పిల్లలతో 1,50,000 దగ్గర అధ్యాపకులు, ఉపాధ్యాయులు, సిబ్బంది అందరు కలిపితే సో పెద్ద కుటుంబం అనేది ఈ కుటుంబంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి పైనుండి కింద వరకు టాప్ టు బాటం అందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇది మనకు పెద్ద పండుగ కూడా. అన్ని పండుగలు ఎంత గొప్పగా చేసుకుంటాం, ఈ పండుగను కూడా అదేవిధంగా గొప్పగా ఫీల్ అవుతూ ఇది ప్రత్యేకంగా ఉంటుంది. ఎందుకంటే మీకు సన్మానిస్తున్న ప్రతి సందర్భంలో కూడా విద్య నేర్పిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ విద్య నేర్పిన గురువు గుర్తుకొస్తాడు. ఇప్పుడే రఘోత్తమ్ రెడ్డి గారు చెప్పినట్టు జన్మనిచ్చిన తండ్రులు ఏ విధంగా రుణపడి ఉంటామో బ్రతుకును నేర్పిన బ్రతానికి అవకాశం అన్ని అంగులతో అంటే జీవన ప్రయాణంలో